వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన ఫైనల్లీ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తాడు అనమాట. చూడండి ఇది ఎంత బ్యాడ్ న్యూస్ అంటే అంత బ్యాడ్ న్యూస్ అనమాట అందరికి, మన సీసీ వాళ్ళకి అందరికి కూడా. చూడండి షార్ట్ నోటీస్ అనమాట, షార్ట్ నోటీస్ ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే చూడండి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ చూడండి, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సెన్ నెంబర్ 8/2024 అయితే ఇచ్చారు కదా. ఓకే చూడండి, ఇది ఎన్ని ప్రొటెస్టులు చేసినా ఏం చేసినా మినిమం గవర్నమెంట్ దొబ్బట్లేదు అనమాట. అస్సలు మినిమం పట్టించుకోవట్లేదు అనమాట. చూస్తుంటారు కదా మీరు కూడా, మన సీసీ వాళ్ళకి కూడా నిన్న మొన్న చాలా ప్రొటెస్టులు చేశారు, మినిమం దొబ్బట్లేదు. ఓకేనా, ఈరోజు అయితే ఫైనల్లీ నోటీస్ అయితే రిలీజ్ చేస్తాడు అనమాట మొత్తానికి. చూడండి, చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ అయినా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఎండ్ వరకు చూడండి. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్టులు ఆర్ఆర్సీ లెవెల్ 1 చూసుకున్నట్లయితే 7th పే మెట్రిక్స్ అనమాట. ఇది అప్లికేషన్ ఇన్విటెడ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆన్లైన్. ఓకేనా, చూడండి సెన్ నెంబర్ 20 ఓకేనా. ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే January 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 2025 January 23. క్లోజింగ్ డేట్ చూసుకున్నామా 22 February 2025 11:59 వరకు అయితే నైట్ వరకు అయితే అవుద్ది. మినిమం 12 o'clock అయితే ఎక్కడైతే అవుద్ది అనమాట. ఓకేనా, చూడండి వేరియస్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ లెవెల్ పోస్టులు చూసుకున్నట్లయితే చూడండమ్మా, నేమ్ ఆఫ్ ది వేరియస్ ఆఫ్ ది పోస్టులు అంటే రకరకాల పోస్టులు. ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ విషయం చూడండి, 10th వాళ్ళకి కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది, ఐటీ వాళ్ళకి అయితే కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే 10th వాళ్ళకి కూడా అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ లేదనమాట. ఈసారి పోస్ట్కి ఎదురుగా క్వాలిఫికేషన్ ఇచ్చడం అనేది జరిగిందంట. ఓకేనా, పోస్ట్కి ఎదురుగా ఐటీ వాళ్ళు, నెక్స్ట్ సీసీ వాళ్ళకు కూడా మొత్తం ఉన్న. ఓకే, దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 18,000 అయితే ఉంటుంది బేసిక్ పే. చూడండి, పోస్ట్ వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ చూసారు కదా. పోస్ట్ వారికి అయితే 10th వాళ్ళకి ఈ పోస్ట్ అని చెప్పేసి, ఐటీ వాళ్ళకి ఈ పోస్ట్ అని చెప్పేసి, ఏ మెడికల్కి చెందుతుంది అన్నీ అక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, చూడండి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 36 years అయితే ఉంది. టోటల్ వేకెన్సీ చూడండి 32,000 అనమాట. మొన్న 32,400 అన్నాడు, ఇప్పుడు లాస్ట్ 32,000 అయిపోయింది. అది చూసారు, లాస్ట్ 32,000 అయితే అయిపోయింది అనమాట. ఓకేనా, చూడండి అయితే ప్రిపేర్ అవ్వండి. చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అయితే 3 years అయితే అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, 3 years కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. చూడండి నార్మల్గా ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకున్నట్లయితే January 2025 ఓకేనా, 2025 July 1 వరకు అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది చూడండి మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్స్ ఆఫ్ ది మెడికల్ ఫిట్నెస్ చూసుకున్నట్లయితే డీటెయిల్ మెయిన్ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పాడు. రిజర్వేషన్ ఫర్ SC ST OBC NCL CCS PWDs డీటెయిల్ ప్లీజ్ రెఫర్ టు ది 8 డీటెయిల్. మొత్తం CCLకి సంబంధించింది టోటల్ అనేది మెయిన్ నోటిఫికేషన్ అయితే ఇస్తాం అనమాట. మెయిన్ నోటిఫికేషన్ Jan 2nd week అలా ఈ మధ్యలో అయితే వచ్చేది అనమాట. ఎందుకంటే 23 నుంచి అలా స్టార్ట్ అవుతుంది కదా అప్లికేషన్. ఓకే, మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా సేమ్ పాత సిలబస్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజులు చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజులు చూసుకున్నట్లయితే నార్మల్గా అందరికీ జనరల్ ఓబీసీలు అందరికీ 500 ఉంటుంది, SC ST ఉమెన్స్ వీళ్ళందరికీ అయితే మట్టుగా 250 అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. చూడండి రిక్రూట్మెంట్ ఫర్ డీటెయిల్స్ మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే హౌ టు అప్లై మొత్తం టోటల్ అన్నీ కూడా అనమాటగా వెబ్సైట్ ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే మటుకు ఇది మొత్తం కూడా మీకు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూస్తుంటారు కదా పూర్తి డీటెయిల్స్ అక్కడి నుంచి అయితే మీకు ఉంటుంది. ఓకే, అది చూసారు కదా ఫైనల్లీ నోటీస్ అయితే రిలీజ్ చేశాడు. మరి గవర్నమెంట్ అయితే అప్రాక్స్ 32,000 వేకెన్సీ అయితే ఇచ్చారు. ఓకేనా, అప్రాక్స్ 32,000 వేకెన్సీ, ఇంతకుముందు మరి పెరగవు అనమాట. ఇదే ఫైనల్ అనమాట. ఓకేనా, అయితే మీరు అందరికైతే మన సీసీ వాళ్ళకి అయితే ఒక 6,000 వేకెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ 6,000 ప్లస్ అయితే కొంచెం. ఓకే, మీరైతే ప్రిపరేషన్ అయితే గట్టిగా చేయండి అమ్మా సీసీ వాళ్ళు, ఎందుకంటే మీరు 1 year అప్రెంటిస్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ ఐటీ వాళ్ళు కూడా మీ అందరూ కూడా బాగా ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ ఈ రోజు నుంచి అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్ చేయండి, నేను మీకు ఏమైనా రిప్లేస్ టోర్నమెంట్కి నేను ట్రై చేస్తాను. ఓకేనా, చూసారు కదా ఓపెనింగ్ డేట్ అయితే 23 January 2025, క్లోజింగ్ డేటు 22 February నైట్ 12 o'clock దగ్గర వరకు అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, 10th వేరే క్వాలిఫికేషన్ ఇచ్చాడు, వేరే పోస్టులు అవుతుంది, ఐటీకి వేరే పోస్టులు. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.